సో ఇతను ఏమంటున్నాడు, సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం ఏందో బాలకృష్ణ దీంట్లో చెప్పలేదు, సినిమాలో కూడా నాకు తెలిసి చెప్పరు. ఎందుకంటే వీళ్ళకి కూడా తెలియదు సనాతన ధర్మం ఏంటని. సో సనాతన ధర్మం అంటుంటారు. సో అలాగా ఒక డైలాగ్ ఉంది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఈ ట్రైలర్లో ప్రాబ్లం ఏంటంటే దేశభక్తే ఈ ట్రైలర్లో ప్రాబ్లం. దేశభక్తి అనేది అరిగిపోయింది. ప్రతి ఒక్కడు దేశభక్తిని వాడుకోవడమే కమర్షియల్గా. సో దేశభక్తి అనేది అరిగిపోయిన దాన్ని బాలకృష్ణ మళ్ళీ తీసుకొని చేయడం అనేది కొత్తదనం ఏమీ లేదు. దానికంటే ఎమోషనల్ సీన్లు వచ్చినప్పుడే బాగుంది ట్రైలర్లో. దేశం అనేసరికి ఏమి ఎఫెక్ట్ లేదు. దేశభక్తి అనే దానికి పెద్ద కరెన్సీ అంటాం కదా, అటువంటి కరెన్సీ ఇవాళ లేదు. అంటే ఈ మధ్య పాకిస్తాన్తో జరిగిన దానికి సంబంధించి దేశభక్తి, అక్కడ కూడా చాలామంది మన యుద్ధాన్ని ట్రంప్ ఆపాడనేసరికి అక్కడ పోయింది. ఇంకా దేశభక్తి ఏముంటుంది, ఎవడో వచ్చి ఆపితే ఆగింది యుద్ధం అనేసరికి. ఎందుకంటే మోడీ కానీ బీజేపీ వాళ్ళు కానీ ట్రంప్ని ఇప్పటివరకు ఖండించలేదు. నువ్వేంట్రా చెప్పేది, నువ్వు ఆపడానికి మా యుద్ధాన్ని మేము ఆపామని చెప్పాలి కదా, ఇప్పటివరకు చెప్పలేదంటే అర్థమైంది. సో ఇదంతా ఏంటంటే రాజకీయాల కోసం దేశభక్తినైనా మతాన్నైనా వాడుకోవడం అనేది బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది. అన్ని పొలిటికల్ పార్టీలు ఏది ఉపయోగపడితే వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఆ కాంటెక్స్లో వచ్చింది తప్ప దాన్ని అరిగిపోయిన దాన్ని ప్రతి సినిమాలో అదే వాడేసిన దాన్ని బాలకృష్ణ కూడా ఆ డైలాగులు చెప్తుంటే ఎఫెక్టివ్గా లేదు. ఆయన పర్సనల్ డైలాగులు చెప్పినప్పుడే ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడైనా. ఆయన దేశభక్తి గురించి చెప్పేవి ఎఫెక్టివ్గా అయితే ట్రైలర్లో లేదు. అయితే దీంట్లో బాగున్నది వచ్చి విజువల్స్ చాలా బాగున్నాయి. విజువల్స్ కానీ వాటిని తీసింది కానీ చాలా బాగుంది. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ కూడా కన్విన్సింగ్గా ఉంది. అంటే మామూలుగా అయితే ఆయన చాలాసార్లు కామెడీ అయిపోతుంది, కానీ దీంట్లో ఆ కన్విక్షన్ కనబడుతుంది బాలకృష్ణలో. ఓన్లీ దేశభక్తి గురించి చెప్పినప్పుడే అది బోలుగా అనిపిస్తుంది తప్ప అదర్వైజ్ ఆయన పర్ఫార్మెన్స్ కానీ కన్విక్షన్ కనబడుతుంది. అట్లా బోయపాటి విజువలైజేషన్ చాలా బాగుంది, లొకేషన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మహాకుంభమేళ రియల్గానే వీళ్ళు వెళ్ళి షూట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద వండర్ఫుల్గా ఉంటుంది ఆ విజువల్స్ అంతా. సో అంటే ఆ బ్యాక్డ్రాప్ను కూడా తీసుకొని కథలోకి మెర్జ్ చేయడం అనేది కొత్తగా అనిపిస్తుంది ఖచ్చితంగా. ఆ మేరకి విజువల్గా మనకి ఒక స్ట్రైకింగ్ విజువల్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ ఎఫెక్ట్, ఎమోషనల్ ఎఫెక్ట్ కానీ ఒక మిస్టరీ కానీ డ్రామా కానీ మ్యూజిక్లో తీసుకురాగలిగాడు. ముఖ్యంగా వోకల్స్ని యూజ్ చేయడం చాలా బాగా యూజ్ చేశాడు అనమాట. సో ఆ రకంగా ఓవరాల్గా ట్రైలర్ అనేవన్గా ఉంది. అంటే డైరెక్షన్ పరంగా బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. నాకు దేశభక్తితో నాకేం వ్యతిరేకం లేదు. దేశభక్తి ఉండొచ్చు, అది తప్పని కాదు. కానీ అరిగిపోయింది, సినిమాల్లో అరిగిపోయింది. ఇప్పుడు మనకి ఎట్లాగైతే రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని అరిగిపోయినాక మళ్ళీ అరిగి తీస్తారో అలాగే దేశభక్తి మీద కూడా ప్రతి ఒక్కరు దేశభక్తి అని తీయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. సో అంటే కొత్తదనం అనిపించదు, అది పరమ రొటీన్గా ఉంటుంది. ఇంకా అవతల విల్లన్నంతా కూడా క్యారికేచర్ లాగా చూపించడం జరుగుతుంది. దాంట్లో ఏమీ రక్తమాంసాలు ఉన్న విలన్ క్యారెక్టర్ ఉండదు. దానివల్ల ఎఫెక్టివ్ రాదు. హీరోకి ఎప్పుడు ఎఫెక్టివ్ రావాలి, విలన్లో కూడా ఒక డైమెన్షన్స్ ఉండాలి. మనకి రావణాసుడు, దుర్యోధనుడు ఎందుకు నిలిచిపోయిన క్యారెక్టర్లు అంటే ఆ క్యారెక్టర్లలో డైమెన్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి. వాడు బ్యాడ్ అంటే బ్యాడే కాదు, దుర్యోధనుడు ఉన్నాడు, అతను ఫ్రెండ్కి ప్రాణం ఇచ్చే క్యారెక్టర్ ఉంది అతనికి. సో అందువల్ల అట్లాగే తాను ధర్మయుద్ధం చేసే క్యారెక్టర్ ఉంది. అట్లాంటి లక్షణాలు దుర్యోధనుడికి ఉన్నాయి. రావణాసుడికి అంత, అతను మహాభక్తుడు, అతను శివభక్తుడు అతను రావణాసుడు. అట్లా అంటే కొన్ని ఉదాత్తత అంటారు దాన్ని, అంటే మల్టీ డైమెన్షనల్ క్యారెక్టరైజేషన్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి దేశద్రోహి అంతే, వాళ్ళ దేశం కోసం వాళ్ళ దేశ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కూడా దేశభక్తుడే కదా, వాళ్ళ దేశానికి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి దేశభక్తి సినిమాల్లో. అందువల్ల అది రొటీన్గాను పరమ నాసిరకంగాను ఉన్నాయి ఆ డైలాగ్స్ అంతా. అదర్వైజ్ ఒక సినిమా పరంగా ట్రైలర్గా మనం చూసుకుంటే మాత్రం చాలా బాగా వచ్చింది. బాలకృష్ణ కూడా చాలా బాగున్నాడు. ముఖ్యంగా యంగ్ గెటప్స్లో అంత బాగాలేదు బాలకృష్ణ. ఆ గెటప్ అవన్నీ కొద్దిగా అన్నేచురల్గా ఉన్నాయి. మిగతా ఈ అఖండ గెటప్లో మాత్రం వండర్ఫుల్గా ఉన్నాడు. దానికి బాగా సూట్ అయ్యాడు బాలకృష్ణ. దీంట్లో కూడా ఇది కనబడుతుంది. ఓవరాల్గా అయితే ట్రైలర్ బాగున్నట్టే మనం చెప్పుకోవచ్చు.